అంటే రాష్ట్రాలంటే పర్యాటక శాఖ కేంద్రంగా తీర్చిదిద్దుతారంట. మరి 400 కోట్లు స్పీడ్ బోట్ల మీద అమరావతిలో తగలేకపోతే డబ్బులు, స్పీడ్ బోట్లు కాంపిటీషన్ ఎవరికా కావాలి? ఇక్కడ కోనసీమలో నగరం జరిగిన దానికి డబ్బులు లేవు, 50 మందికి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు. అమరావతిలో 400 కోట్లు పెట్టి స్పీడ్ బోట్లు ఎవరికి? అమెరికా నుంచి తెప్పించాలా మాకు స్పీడ్ బోట్లు? యూరోప్ నుంచి తెప్పించాలి స్పీడ్ బోట్లు? అడుక్కు తింటుంటా ఉంటే మళ్ళీ కూర్చోబెట్టి దీనికి ఏం చేస్తాం? ముఖ్యమంత్రి ఎలాంటి వ్యక్తి అంటే ఎవడన్నా అప్పిస్తానంటే ఏనుగును కూడా కొంటాడు ఆయన సరదాగా. ఏం చేస్తారు ఏనుగును కొనుక్కొని? ఇలాంటి పిచ్చి బడ్జెట్ ప్లానింగ్స్ తప్ప బాధ్యత లేని వ్యక్తి. పెద్ద ఆయన అయిపోయాడు, ఆయన వయసు వచ్చేస్తా ఉంది, కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆశ తప్ప కొడుకుని జెండా దించు, జెండా కింద దించు, కెమెరాకి అడ్డం వస్తుంది, జెండా దించు. కొడుకుని ముఖ్యమంత్రి చేయాలన్న ఆశ తప్ప రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఆశయం లేదు ఆయన దగ్గర. ప్రజలకి అండగా ఉండాలన్న ఆశయం లేదు. అందుకని మనం వాళ్ళని పక్కన పెట్టి ఏదైనా మాట్లాడదామంటే జిఎస్టీ గురించి కానీ నోట్ల రద్దు గురించి కానీ ఏదైనా మాట్లాడదామంటే